ఏపీ మొత్తంగా కూటమి రాజకీయం ఒక రకంగా నడుస్తుంటే అక్కడ మాత్రం కొంచెం భిన్నంగా కొనసాగుతోందట. అన్ని చోట్ల స్థానిక సంస్థల్ని కైవసం చేసుకునేందుకు అధికార పక్షం దూకుడుగా ముందుకెళ్తుంటే అక్కడ మాత్రం విపక్షాందే పై చేయి అనేలా ఉందట పరిస్థితి. ఇంతకీ అక్కడ కూటమి ఎందుకు తన టాస్క్ని కంప్లీట్ చేయలేకపోతుంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఆదోనిలో అదో రకం రాజకీయం. టీడీపీ నేతలతో బీజేపీ ఎమ్మెల్యేకు పడట్లేదా? పదవుల పంచాయతీ పట్టు తప్పేలా చేస్తోందా? మున్సిపాలిటీల్లోనూ పరిస్థితి మునిగేలా ఉందా? కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్లో కూటమి రాజకీయాలు గతి తప్పుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో అంతా కలిసి పనిచేసి బీజేపీ అభ్యర్థి పార్థసారథిని గెలిపించిన నేతలు ఇప్పుడు తలో దిక్కుగా వ్యవహరిస్తున్నారట. తన విజయం కోసం పనిచేసిన టీడీపీ వారిని ఎమ్మెల్యే పార్థసారథి పట్టించుకోకపోవడమే ఈ గొడవలకు కారణమనే ప్రచారం జరుగుతోంది. సీటు త్యాగం చేయడమే కాదు, హైకమాండ్ మాటకు కట్టుబడి కూటమి గెలుపు కోసం పనిచేసిన స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు పట్ల బీజేపీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు తెలుగు తమ్ముళ్లను బాధిస్తోందట. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ బహిరంగ విమర్శలే చేస్తున్నారు లోకల్ టీడీపీ లీడర్లు. అంతేకాదు, అసెంబ్లీ సెగ్మెంట్లో హవా నడిపిస్తున్న పార్థసారథి పదవుల నిష్పత్తిని కూడా పట్టించుకోవడం లేదట. టీడీపీకి 80, జనసేన 15, బీజేపీకి 5% పదవులు ఇవ్వాలనే నియమం ఉన్నప్పటికీ 50-50 అంటూ పేచి పెడుతున్నారట పార్థసారథి. దీంతో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వర్గం అగ్గి మీద గుగ్గిలంగా చిటపటలాడుతోందట. కర్నూలు వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడిని పబ్లిక్ గానే నిలదీశారు తెలుగు తమ్ముళ్లు. పార్థసారథి డౌన్ డౌన్ అంటూ బీభత్సం సృష్టించారు. అక్కడ సిచ్యువేషన్ చూసి అవాక్ కావడం ఇన్ఛార్జ్ మంత్రి వంతైందట. నాళ్ళో లోపల ఉన్న ఈ పంచాయతీ ఇటీవలే బహిర్గతమైపోయింది. టీడీపీ నేత మీనాక్షి నాయుడుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. గతంలో మాదిరి పర్సంటేజీలు కుదరవంటూ మీనాక్షికి ఇండైరెక్ట్ గా వార్నింగ్లిస్తుండడం అగ్గి అంటుకునేలా చేసింది. అయితే వైసీపీ నేతల్ని కూటమిలోకి తీసుకుంటున్న పార్థసారథితో కలిసి పనిచేయలేమని మీనాక్షి నాయుడు వర్గం తెగేసి చెప్తోంది. దీంతో స్థానిక కూటమి రాజకీయం గందరగోళంగా మారిందట. ఈ పరిస్థితుల్లో ఆదోని మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగిరేయాలనుకున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కూటమి నాయకుల మధ్య సఖ్యత లేమిని ప్రత్యర్థి పార్టీ క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ విభేదాల కారణంగానే మున్సిపాలిటీల విషయంలో రాష్ట్రమంతటా ఒకలా ఉంటే ఇక్కడ మరోలా ఉందట కూటమి పరిస్థితి. ప్రతి చోట మున్సిపల్ చైర్పర్సన్లను దింపేందుకు కూటమి అవిశ్వాసం పెడుతుంటే ఇక్కడ మాత్రం వైసీపీ సభ్యులే అవిశ్వాస తీర్మానం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16న అవిశ్వాసంపై జరగనున్న ఓటింగ్ పై స్థానికంగా పొలిటికల్ గా సస్పెన్స్ కొనసాగుతోంది. స్థానికంగా మొత్తం 42 వార్డులుంటే గత ఎన్నికల్లో వైసీపీ 41 చోట్ల గెలిచి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక 6 కౌన్సిలర్లు వైసీపీని వదిలి బీజేపీలో చేరారు. చైర్పర్సన్ శాంతా భర్త సైతం కాషాయ కండువా వేసుకున్నారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లంతా కలిసి చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి గోడ దూకిన నేతలకు పెద్ద షాకే ఇచ్చారు. టీడీపీ బీజేపీ కలిస్తే కూడా కావలసిన బలం మున్సిపాలిటీలో కూటమికి లేదు. మరిక్కడ పచ్చగడ్డేస్తే భగ్గుమడేలా ఉన్న టీడీపీ బీజేపీలు త్వరలో జరిగే అవిశ్వాసాన్ని వీగిపోయేలా చేయగలవా? వైసీపీ వ్యూహాన్ని అడ్డుకోగలవా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.